ములుగు జిల్లాలోని కర్రగుట్టలో 5వ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. డ్రోన్ల సహాయంతో మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలను బలగాలు గుర్తిస్తున్నాయి. హెలికాప్టర్లతో మోహరించి మావోయిస్టులపై కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే వాతావరణాన్ని కల్పించాలని కోరారు. మరోవైపు తీవ్ర ఎండవేడిమికి జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. అలాగే భారీ పేలుడు శబ్దాల కారణంగా భయంతో గిరిజనులు కూలి పనులకు కూడా వెళ్లడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఒక విధంగా ఎండకు చూసుకున్నట్టయితే ప్రస్తుతం అక్కడ జవాన్లకు కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం క్షీణించాయని చెప్పుకోవచ్చు. అలాగే కూంబింగ్ కూడా ఆపివేయాలని చెప్పేసి మావోయిస్టులు లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారు అసలు? సాయిరాం, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్ట దగ్గర టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్టలో 5వ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. హెలికాప్టర్ల ద్వారా మొత్తం కూడా కర్రెగుట్ట సమీప ప్రాంతంలో ఎక్కడెక్కడ మావోయిస్టులు కావచ్చు, ఎక్కడెక్కడ బంకర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా హెలికాప్టర్ల ద్వారా కావచ్చు, డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలిస్తూ కేంద్ర బలగాలు ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది. 5వ రోజు ఈరోజు కూంబింగ్ కొనసాగుతుంది. డ్రోన్ల సహాయంతో మావోయిస్తున్నటువంటి ప్రాంతాలను బలగాలు గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వెంటనే హెలికాప్టర్లతో మోహరించి కాల్పులు జరుపుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే చెప్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగారు నిలిపివేయాలని నిన్న మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యేటువంటి వాతావరణాన్ని కల్పించాలని మావోయిస్టులు కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి మావోయిస్టుల లేఖకు సంబంధించి పోలీసులు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు ఎట్లా స్పందిస్తాయన్నటువంటి ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. 5వ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్టుగా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత 5 రోజులుగా అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఇటు మొత్తం కూడా కర్రెగుట్ట మొత్తం బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. బలగాలు చుట్టుముట్టిన తర్వాత లోపలికి మొత్తం కూడా టీంలు అన్ని చేరుకున్నట్టు ఇప్పటికే అనేకంగా సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అనేక మంది టీం అక్కడ కూడా క్యాంపులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రేంజ్ ఐజీ కావచ్చు, కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా పర్యవేక్షిస్తూ కేంద్ర బలగాలు ఎట్లా ముందుకు కదులుతున్నాయి, మావోయిస్టున్నటువంటి రియాక్షన్ ఎట్లా ఉండబోతుంటూ కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తూ అధికారుల ఆ పర్యవేక్షణలో అయితే ఈ కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో అయితే మావోయిస్టులకు సేఫ్ జోనటువంటి భావనలో హిడ్మా కావచ్చు, హిడ్మా దళం కీలక నేతలు అక్కడ ఉన్నటువంటి సమాచారంతోనే మావోయిస్టుల ఏరివేసే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా మావోయిస్టులను ఏరివేసే వరకు కూడా ఈ కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 5 రోజుల నుంచి కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాలు 17 గ్రామాలను అధికారులు ఖాళీ చేసినట్టు తెలుస్తుంది. వెంకటాపురం, వాజేడు సైడ్ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎవరు కూడా బయటికి రావద్దు, బయటకు వస్తే ఇబ్బందులు ఎదుగుతాయి, బయటకు వచ్చి కూడా ఎవరైనా అనుమానితులు కావచ్చు, కొత్త వ్యక్తులను తప్పకుండా పోలీసులకు సమాచారం అందించాలి అనేటువంటి ఆ పరిస్థితులను గిరిజనులకు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 5వ రోజు కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే నిమిషాల వ్యవధిలోనే భారీ శబ్దాలు కావచ్చు, భారీ బాంబులు మోత వినపడుతున్న నేపథ్యంలో గిరిజనులు భయాందోళన చెంది ఎప్పుడు ఎట్లాంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ వాతావరణం తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఈ కూంబింగ్ సంబంధించి తెలంగాణ పోలీసులకు ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ కూడా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎప్పటి వరకు ఈ కూంబింగ్ కొనసాగుతుంది, ఎంత మేరకు ఇప్పటి వరకు మావోయిస్టుల స్థావరాలను గుర్తించారు, ఇప్పటి వరకు ఎన్ని మందుపాత్రలు నిర్వీర్యం చేసినటువంటి ఇంకా పోలీసుల వివరాలు వెళ్లించే అవకాశం అయితే కనబడుతుంది. మరి నిన్న మావోయిస్టుల లేఖకు సంబంధించి కావచ్చు, ఇంకా కూంబింగ్ సంబంధించి పూర్తి వివరాలు కావచ్చు, పూర్తి అంశాలు అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి నిజంగానే శాంతి చర్చలకు పోలీసులు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, లేదంటే మావోయిస్టులకు సంబంధించిన లేఖకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు ఎట్లా స్పందిస్తారో చూడాలి. సాయిరామ్, థ్యాంక్ యూ తిరుపతి.